ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరంగా నడిపించబడుతున్న దేవుని మాటలు మరి మనల్ని చాలా నెమ్మదిలోనికి, సమాధానంలోనికి నడిపిస్తున్నాయి. ఎంతో దిగులుతో, ఎంతో భయముతో, ఎంతో భయంకరమైన పరిస్థితులలో మన జీవితాలు ఉన్నప్పుడు ఆయన మాటలే మనల్ని బ్రతికిస్తూ ఉన్నాయి. మరి ఉదయకాల సమయంలో ఎందుకండి ఆలస్యం? ఇంకా ఆలస్యం చేయకుండా ప్రతిరోజులాగానే ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని చక్కగా ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదాం. 20వ కీర్తనలో 5వ వచనం ద్వారా దేవుడు మనందరితో అద్భుతంగా మాట్లాడనే ఉన్నారండి. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును కాక. ప్రైజ్ అలా అద్భుతకరమైన మాటలు కదా. అవును, మన ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరిచే దేవుడై ఉన్నారు. ఈ చక్కని రీతిలో ఉదయకాల సమయంలో ఈ మాటల్ని పట్టుకొని ప్రార్థన చేద్దామండి. మన ప్రార్థనలో ఆయన సఫలము చేసే దేవుడై ఉన్నారు. ఎస్, ఆమెన్ అని చెప్పండి. ఆమెన్. మీరు ఏ విషయం గురించి వేదన పడుతున్నారో, బాధపడుతున్నారో, దుఃఖపడుతున్నారో, చాలా చాలా సంవత్సరాల తరబడి మీరు ప్రార్థన చేస్తున్నారు. కొన్నిసార్లు అనుకోవచ్చు, ఇదిగోండి చాలా సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నాను, కానీ నా పరిస్థితి ఇలానే ఉంది, నా పరిస్థితి ఇంకా మారట్లేదు, దేవుడు నా ప్రార్థన వినట్లేదేమో అని అనుకుంటున్నారా? లేదండి, అలా ఎప్పుడు అనుకోకండి. దేవుడు ఖచ్చితంగా కృప చూపించే దేవుడు. ఆయన ఖచ్చితంగా నీ ఎడల అద్భుతాన్ని చేసే దేవుడై ఉన్నారు. ఆయన ఖచ్చితంగా తగిన సమయంలో, తగిన కాలంలో మరి నీ జీవితంలో అద్భుతం చేసే దేవుడుగా ఉన్నారు. ఇదిగో పరిస్థితులు బాలేవని, అనుకూలంగా లేవని నువ్వు అనుకోవచ్చు, మరి దేవుడు నా ప్రార్థన వినట్లేదని. లేదండి, దేవుడు ఎన్నటికి కూడా మన ప్రార్థనని త్రోసివేసే దేవుడు కాదు. మనుషులు మనం మాట్లాడుతుంటే మన మాటల్ని త్రోసివేస్తూ ఉంటారు, లేదా మనల్ని కృంగదీస్తూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు, మనల్ని దాటిపోతూ ఉంటారు. కానీ దేవుడు ఎప్పుడు అలా కాదని. మనల్ని దాటిపోయే దేవుడు కాదు, మనల్ని కృంగదీసే దేవుడు కాదు. మన జీవితంలో ఆయన అద్భుతం చేసే దేవుడుగా ఉన్నారు. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఏ పరిస్థితిలో నీవున్నా, నువ్వు ప్రార్థిస్తున్నా, ఇదిగో నీ ప్రార్థన ఎప్పటికీ ఆపకు. ఇదిగో నీ విశ్వాస జీవితాన్ని ఎన్నడూ కూడా ఆపకండి. ఎందుకంటే నిశ్చయముగా ప్రభు కృప చూపించే దేవుడై ఉన్నారు. ఎస్, నీ ప్రార్థన, నీ కన్నీలను చూస్తున్న దేవుడుగా ఉన్నారు కనుక నిశ్చయముగా ఆయన నీడల తన కృపను చూపిస్తూ, తన జాలిని చూపిస్తూ, తన కరుణను చూపిస్తూ నీవు అడుగుతున్న దాన్ని ప్రభు నిశ్చయంగా నీ పట్ల జరిగించబోతున్నారు. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి, ప్రార్థిద్దాం అంతే. ప్రార్థన మన జీవితంలో అద్భుతాన్ని చేయబోతుంది. ఎస్, మన ప్రార్థనలన్నీ కూడా సఫలపరిచే దేవుడిగా ఉన్నారు. దేని కొరకైతే ప్రార్థిస్తున్నారో అది మీ జీవితంలో జరగబోతుంది. అధైర్యపడకుండా ధైర్యంగా ఉండండి. గొప్ప కార్యాన్ని మీరు చూడబోతూ ఉన్నారు. నమ్మండి, నమ్మిన దేవుడు గొప్ప దేవుడై ఉన్నారు. ఆయన యందు విశ్వసించు వారిని ఆయన ఎన్నడూ కూడా తృణీకరించే దేవుడు కాదు. ఈ మాటలు పట్టుకొని ప్రార్థిద్దాం. ఉదయకాల సమయంలో దేని కొరకైతే ప్రార్థిస్తున్నారు నిశ్చింతగా ధైర్యంగా ఉండండి. ప్రభు అద్భుతాన్ని చేయబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ చక్కని మాటలు పట్టుకొని ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన శ్రేష్టకరమైన మాటల్ని బట్టి ప్రార్థిస్తున్నాం. అయ్యా, మా ప్రార్థనని సఫలపరిచే దేవుడవై ఉన్నావు ప్రభా. అవునయ్యా ప్రభా, మేము చేసే ప్రతి ప్రార్థనని వినే దేవుడు, మా మొరని ఆలకించే దేవుడు, మా పట్ల గొప్ప కృపను చూపించే దేవుడు. మేము ఏదైతే అడుగుతున్నామో ఆ కార్యాలను మా జీవితంలో సఫలపరిచే దేవుడుగా ఉన్నావు. మనుషులు అన్యాయం చేస్తారేమో, కానీ నువ్వు అన్యాయం చేసే దేవుడు కాదయ్యా. నువ్వు నీతి కలిగిన దేవుడు, మడల గొప్ప కార్యాలు తలచిన దేవుడిగా ఉన్నావు. ఖచ్చితంగా మడల కృప చూపించే దేవుడు. మేము విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. ప్రతి కార్యాన్ని మీరు జరిగించబోతున్నందుకు మీకు వందనాలు అయ్యా. విశ్వాసంతో మేము ప్రతి విషయాన్ని రిసీవ్ చేసుకున్నాం, ప్రతి మాటని రిసీవ్ చేసుకున్నాం. మా జీవితంలో ప్రతి కార్యాన్ని మేము చూచుదాము గాక. బ్లెస్ చేయండి. ఉదయకాల సమయంలో ఏ పరిస్థితులను బట్టి బిడ్డలు పోరాడుతూ అడుగుతున్నారో వాటి విషయంలో గొప్ప కార్యం జరుగును గాక. మా పిల్లలందరి జీవితాల్లో అద్భుతం జరుగును గాక. కృప కలుగును గాక. ఉన్నతమైన స్థితిలో ఉంచండి, క్షేమాన్ని కలగచేయండి. కృప కలుగును గాక. దీవించబడదురు గాక. గొప్పవారగుదురు గాక. అద్భుతం జరుగును గాక. ప్రతి ప్రయత్నంలో, ప్రతి పరిస్థితిలో మీరు తోడేయండి. బలముగా నడిపించండి, బలమైన రీతిలో నడిపించండి. క్షేమం కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. అలానే ప్రభా అయా ప్రతి విషయంలో ప్రభా నీ కృపతో, నీ వాత్సల్యతంతో నింపండి ప్రభా. అయా వెళ్తున్న ప్రతి మార్గంలో, చేస్తున్న ప్రతి ప్రయత్నంలో మీరు తోడేయండి. ఎంతమంది బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రభా ఇదిగోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారిని, అయా ఇంటర్మీడియట్ 10th ఎగ్జామ్స్ రాస్తున్న వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరి పట్ల గొప్ప కృపను చూపించండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి, తెలివి జ్ఞానం చేత నింపండి. గొప్పవారు అగుదురుగాక. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ కృప కలుగునుగాక.
గాక అని ప్రార్థిస్తున్నాం. ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి బలంగా నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడేండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఒంగోల్ అలాగనే చుట్టూ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ఒంగోలు మహాపట్టణంలో మరి ప్రతి నెల 2వ బుధవారం మరి అద్భుతకరమైన ఆరాధన జరుగుతున్న విషయం మీకు తెలిసిందే. మరి సువార్త, స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ద్వారా అద్భుతకరమైన రీతిలో ప్రజల్ని ప్రభు నడిపిస్తూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, బంధకాలలో ఉన్నా, నెమ్మది, సమాధానం, సంతోషం లేని పరిస్థితులలో దేవుడు తన సమాధానాన్ని, తన కృపను చూపిస్తూ అద్భుతంగా నడిపిస్తున్నారు. మరి మార్చ్ 11వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ ఒంగోలులో ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరు మీరు పాల్గొనండి. కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, ప్రార్థిద్దాం. భారం కలిగి మరి దైవ సేవకుడు నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. అధైర్యపడకండి. ఏ పరిస్థితిలో ఉన్న మన స్థితిని మార్చే దేవుడు మన దేవుడు. తప్పక రండి, మీరు ఆత్మీకంగా బలపరచబడబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.